హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఇప్పుడు వీడియోలోకి స్టార్ట్గా వెళ్దాం. సో ఇది వీకార్డ్ వారి ఎఫినో 2.25 డీజీ స్టెబిలైజర్ అండి. సో ప్యాకేజ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. సో ఓపెన్ చేసి చూద్దాం. అవుటర్ ప్యాకేజ్ ఓపెన్ చేశాక కంపెనీ యొక్క ప్యాకేజ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. సో ఫ్రంట్ ఇలా ఉంటుంది, టాప్, బాటమ్, బ్యాక్, ఒక సైడ్ ఇది ఇలా ఉంటుంది, ఇంకో సైడ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రైస్ పరంగా చూస్తే మనకు 3685 అయితే ఉంది. సో ఆఫర్ ప్రైస్లో మనకు కొంచెం తక్కువగానే మనకు లభిస్తుంది. సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. కంపెనీ ప్యాకేజ్ ఓపెన్ చేశాక ఇన్సైడ్ మనకి ఈ విధంగా ఉంది. సో ఈసారి కార్డ్బోర్డ్ బేస్డ్ ప్యాకేజ్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు స్పాంజ్ టైప్ ఇచ్చేటోళ్ళు కొంచెం సెక్యూర్ అనేది తక్కువే అని అనిపించింది నాకు. సో ఈ ర్యాపింగ్ కూడా తీసి ఫైనల్ లుక్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం ప్యాకేజ్ ఓపెన్ చేశాక మనకి ప్యాకేజ్ లోపల అయితే ఇవితే ఉన్నాయి. స్టెబిలైజర్, మాన్యువల్ అండ్ వారంటీ గైడ్, మౌంటింగ్ గైడ్ కూడా ఇచ్చారు, గ్యాప్ ఎంత ఉండాలని. సో సిలికా బాల్స్ కూడా ఇచ్చారు. సో లోపల తేమ శాతం లేకుండా ఇది అబ్జర్వ్ చేసుకుని ఫ్రెష్గా ఉంచి అయితే యూజ్ చేస్తారు. అండ్ వాల్ మౌంటింగ్ స్క్రూస్ కూడా ఇచ్చేసారు. సో ఇవన్నీ పక్కన పెడేసి స్టెబిలైజర్ యొక్క ఫీచర్స్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ డైమెన్షన్స్ దగ్గరికి వెళ్దాం. దీని యొక్క లెంత్ 19 సెంటీమీటర్స్, విడ్త్ 12 అండ్ హైట్ 9 సెంటీమీటర్స్. అంత కేబుల్ లెంత్ వచ్చి మనకు 1.1 మీటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ పరంగా చూద్దాం. సో ఫ్రంట్ మనకి ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంటుంది. వీగార్డ్ లోగో అయితే మెన్షన్ చేస్తున్నారు. ప్లెయిన్ విత్ మ్యాట్ ఫినిష్ లుక్ అయితే ఉంటుంది మనకి ఫ్రంట్ మొత్తం. అండ్ రైట్ సైడ్ చూసామంటే టాప్ టు బాటమ్ గ్లాసీ ఫినిష్ అయితే వస్తుంది. బాటంలో మనకు ఈ కంపెనీ యొక్క సిరీస్ అనేది మెన్షన్ చేస్తారు. డీజీ అంటే డిజిటల్ డిస్ప్లే. సో ఇక్కడ మనకి డిస్ప్లేలో మనకు ఇన్పుట్, అవుట్పుట్, అదేవిధంగా సమ్ ఇండికేషన్స్ అయితే చూపిస్తారు. లో, హై, ఐపీ, ఓపీ అనే ఇండికేషన్స్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంది మనం పవర్ ప్లేకి అటాచ్ చేసినప్పుడు. ఓకేనా. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక సైడ్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇంకో సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు వారంటీ సీల్ అనేది ఇక్కడ స్టిక్కర్ అటాచ్ చేశారు. ఇది మీరైతే స్టిక్కర్ ఓపెన్ చేయొద్దండి. సో అది ఎప్పుడైనా వారంటీ క్లెయిమ్ చేసినప్పుడు ఈ సీలు సర్వీస్ పర్సన్ మాత్రమే తీయాలి. ఓకేనా. బాటమ్ అయితే మనకు ఇలా లుక్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం టాప్కి వెళ్తే ఈ విధంగా వీళ్ళు సపరేట్ చాంబర్స్గా డిజైన్ చేశారు. సో 3 పిన్ సాకెట్స్ 2 సపరేట్స్ ఉన్నాయి. ఒకటి టీవీకి అటాచ్ చేసుకోండి, ఇంకోటి సెటప్ బాక్స్కి అయితే అటాచ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర హోమ్ థియేటర్ సిస్టమ్ ఉంటే యూనివర్సల్ అడాప్టర్ అనేది పెట్టుకొని దానికి కూడా అది కనెక్షన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎట్లయినా మార్చుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ మెయిన్ ఏంటి అంటే వైరు. ఈ వైర్ యొక్క ప్లగ్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ప్లగ్ క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది. సో 3 పిన్ ప్లగ్. ఇది నార్మల్ సాకెట్ బోర్డ్లో కూడా ఇది వెళ్ళిపోతుంది. సో 6 యాంపర్స్ కాబట్టి నార్మల్ ప్లగ్లో కూడా మీరు దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఓవరాల్గా టర్న్ అప్ బ్యాక్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మౌంట్ హోల్స్ ఇచ్చారు. 7 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి హోల్స్ పెట్టి దీన్ని అటాచ్ చేసుకోండి మౌంట్ చేసుకునే వాళ్ళు. ఇంకొంచెం బాటమ్కి వస్తే సో ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవరికైనా అవసరం ఉందంటే పాస్ చేసుకొని చూసుకోండి. కొంచెం రైట్ సైడ్లో వచ్చేసి ఫ్యూజ్ అనేది ఉంది. ఒకసారి కరెంటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. హై ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు ఫ్యూజ్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్యూజ్ని రీప్లేస్ చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి చూడండి, ఫ్యూజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లిక్ తిప్పి ఓపెన్ చేస్తే మీకు కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రా ఫ్యూజ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని జస్ట్ ఇట్లా అటాచ్ చేసేసి మళ్ళీ దాని పొజిషన్లో పెట్టి టైట్ చేసేసేయండి క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అది టైట్ అయినంత వరకు ఫుల్గా టైట్ చేసేసేయండి. ఓకేనా. సో కొంచెం డౌన్కి వెళ్తే సో థర్మల్ ఎయిర్ ఎగ్జాస్ట్ హోల్స్ అనేది ఉంటాయి. లోపల ఏదైనా హీట్ జనరేట్ అయినప్పుడు ఈ హోల్స్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతాయి. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో కొంచెం లాంగ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ స్టెబిలైజర్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే దీనికన్నా ముందు వోల్టినో సిరీస్ అయితే ఉంది, అది కేవలం వాల్ మౌంటెడ్ సిరీసే. ఇది వాల్ మౌంటెడ్ సిరీస్గా యూజ్ అవుతుంది. జస్ట్ ఇలా గ్రౌండ్ మీద పెట్టేసినా కూడా ఇది సెట్ అయిపోతుంది. అంటే ఇదే ఫ్రంట్కి అయితే పడదు మనకు. ఓకే. 2 విధాలుగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. మేబీ దాంట్లో డ్రాబ్యాక్స్ని కన్సిడర్ చేసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, వాల్టినో సిరీస్ స్టైల్ ఏంటి, వాల్ మౌంటెడ్. ఇది దేని విధంగానే యూస్ చేసుకోవచ్చు. ఏ స్టైల్ వాళ్ళది ఫ్రెండ్స్. మీకు ఏ స్టైల్ నచ్చితే మీరు ఆ స్టెబిలైజర్ని హ్యాపీగా కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, దీన్ని పవర్ ప్లగ్కి కనెక్ట్ చేసి దాని యొక్క ఫైనల్ అవుట్పుట్ లుక్ ఏ విధంగా ఉంటుంది, డిస్ప్లేలో ఏం కనిపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే స్టెబిలైజర్ని వాల్ మౌంట్ అయితే చేసేసాను. సో వాల్ మౌంట్ చేశాక మనకైతే లుక్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది స్టెబిలైజర్ యొక్క వైరు, ఇది టీవీ కనెక్షను, ఇది ఎయిర్టెల్ డిటిహెచ్ కనెక్షన్. సో ఎయిర్టెల్ డిటిహెచ్ కనెక్షన్ అడాప్టర్, పవర్ అడాప్టర్ అనేది కొంచెం బల్క్గా ఉంటుంది. కానీ ఈసారి ఈ స్టెబిలైజర్ మోడల్కి అయితే బాగా నీట్గా సెట్ అయిపోయింది చూడండి. గ్యాప్
ఇచ్చి కూడా నీట్గా సెట్ అయిపోయింది. సో ఈసారి అయితే ఈ స్టెబిలైజర్కి అయితే ప్రాబ్లం లేకుండా డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను, డిస్ప్లేలో ఏమొస్తుందో ఒకసారి గమనించండి. సో ఇక్కడ డిఎల్వై అని చూపిస్తుంది కదా. సో ఈ డిఎల్వై అనేది సర్జ్ ప్రొటెక్షన్ కావచ్చు, ఫ్యూజ్ ప్రొటెక్షన్ కావచ్చు, లేదంటే ఈ టీవీకి సంబంధించిన వోల్టేజ్ని స్టేబుల్ చేయడానికి కొంచెం టైం డిలే అనేది సెట్ చేసుకునేకి, ఓకే, టైం డిలే అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మ్యాక్సిమం 8 to 10 seconds అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, డిస్ప్లేలో అయితే మనకు ఇప్పుడు ఇన్పుట్ ఇలా నెంబర్ కనిపిస్తుంది, అవుట్పుట్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇంకా వోల్టేజ్ తక్కువ ఉన్నప్పుడు ఎల్ఓ, హై ఉన్నప్పుడు హెచ్ఐ అనేది ఇలా ఇండికేషన్స్ అనేది ఈ డిస్ప్లే అయితే కనిపిస్తుంది, ఓకే. సో ఇంకొంచెం దూరంకి వెళ్తే సో లుక్ అయితే ఇట్లయితే ఉంటుంది, ఓకేనా. ప్రజెంట్ నేనైతే 32 inches టీవీ అయితేనే వాడుతున్నాను. యాక్చువల్లీ ఈ స్టెబిలైజర్ 47 inches వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు ఎందుకు ఇలా వాడారు అంటే హ్యాపీగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న టీవీలకి పెద్ద స్టెబిలైజర్ వాడుకోవచ్చు, కానీ పెద్ద టీవీలకి చిన్న స్టెబిలైజర్ వాడకూడదు, ఓకేనా. సో సపోజ్ ఇప్పుడు దీని వర్కింగ్ రేంజ్ ఏంటి అంటే 100 నుంచి 240 volts వరకు సపోర్ట్ చేస్తుంది వోల్టేజ్ రేంజ్. బట్ ఇది 90 నుంచి 290 వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఈ టీవీ యొక్క వోల్టేజ్ రేంజ్ దీని మధ్యలో ఉందనుకోండి, హ్యాపీగా సపోర్ట్ చేస్తుంది, హ్యాపీగా వాడుకోవచ్చు. మీరు ఇప్పుడు స్టెబిలైజర్ 47 inches కొనుక్కొని 32కి వాడుకున్నా కూడా ఫ్యూచర్లో మీరు ప్లాన్ చేస్తే పర్చేస్ చేసుకొని అదే స్టెబిలైజర్ పెద్ద టీవీకి అటాచ్ చేసుకోండి, అందులో అయితే నో ప్రాబ్లం, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకే. తిరిగి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరికీ టేక్ కేర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.